ప్రభునామంన అందరికీ శుభములు వందనములండి. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమంటే, ప్రభువు మన పట్ల ఏం కోరుతున్నారు, ఆయన ఏమని సెలవిస్తున్నారు అన్నది మనము దేవుని వాక్యంలో చూద్దాము. హోషేయ 14వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమనంట, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని అంటున్నారు. ఏమని, ఏవి అంగీకరింపదగినవంట? ఆయనకు పెదవులు. మన పెదవులతో మన పాపములను మనము ఒప్పుకొనడము ఎంతో ప్రాముఖ్యమై ఉన్నదండి. అలాగున మన పాపములను మనం ఒప్పుకొనడం ద్వారా, ఆయన సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచడం ద్వారా, ఈ అధ్యాయం మీరు చివరి వరకు మీరు చదవగలిగితే అందులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనము స్వతంత్రించుకున్న వారమై ఉంటాము. చెట్టునకు మంచు తోడై ఉన్నట్లుగా ఆయన మనకు తోడై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. తామర పుష్పం ఎదుగునట్లు మనం అభివృద్ధి నొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎలాగనంటే, నా యందు మీరును మీ యందు నేను ఉంటేనే ప్రతిఫలిస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి. అలాగున్నే మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిదినము మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేయవలసింది, 3 పూట్ల మనం భోజనం చేస్తుంటాం కదండి. మరి 3 పూట్లలో ఒక్క పూట భోజనం చేయకపోయినా మన శరీరం ఎంతో బలహీనత, ఎంతో క్షీణించిపోయే వారముగా మనం ఉంటాము. ఒక్క పూటే కదండి మేము తినలేదు అని అనుకుంటే, నువ్వు బలవంతుడు అయితే, నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నానండి, శారీరకంగా కూడా మాట్లాడుతున్నాను. మనం బలము గలవారం అయితే మనం ఒక పూట తినకపోయినా 2వ పూట ఆరోగ్యంగానే ఉంటాము. అదే మనం బలహీనత గలవారం అయితే ఒక పూట తినకపోతే 2వ పూటకు మనకు శక్తి ఉండదు. అలాగనే ఆత్మీయ స్థితిలో కూడా మనము బలము కలిగిన వారం అయితే ఒక పూట తినకపోయినా పర్వాలేదు, కానివ్వండి, మనము ఆత్మీయ స్థితిలో కూడా బలహీనులుగా మనం ఉన్నట్లయితే, మనం ఒక పూట తినకపోతే 2వ నాటికి మనలో మన ఆత్మీయ స్థితిలో శక్తి కోల్పోయే వారముగా ఉంటామన్నమాట. అలాగన మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఏ దినమున కాదినము మనము మన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని, క్షమాపణ మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, మన బిహేవియర్తో, మన ప్రవర్తనతో, మన మాటలతో, మనకు వచ్చే తలంపులతో మనకు తెలియకుండానే మనం ఎన్నో పాపములు చేస్తూ ఉంటాము. మరి దేవదాసయ్య గారు రాసిన పాటలో అయితే, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టే ఇన్ని చిక్కులు నన్ను చుట్టే అని పాట ఉంటుందన్నమాట. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో మనం చేయబట్టే ఇన్ని చిక్కులు మనల్ని చుట్టుకున్నాయని ఒక పాట రాశారు దేవదాసయ్య గారు. అలాగున్నే మనకు పాపం అని తెలియకుండా ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉండడం వల్ల మనము చిక్కుల్లో, సమస్యల్లో పడిపోతూ ఉంటాము. అయితే మనం ఆ చిక్కుల్లో, ఆ సమస్యల్లో పడకుండా మరి ఆశీర్వదింపబడిన వారమై ఉండాలని అంటే, ప్రతి దినము కూడా మనము మన పాపములను మనము ఆయన సన్నిధిలో ఒప్పుకొని వారమై ఉండాలి. ఇది మొదటి అంశం అయితే, 2వది, ఆయన సన్నిధిలో మనము ప్రతి దినము కూడా మన పాపములు ఒప్పుకోవడం మొదటిది. 2వది, ఆయన వాక్యంలో మనము ఎదుగుతూ ఉండాలి. ఆయన వాక్యం ప్రతి దినము మనము ధ్యానించే వారముగా ఉండాలి. 3వదిగా వస్తే, ప్రతి దినము ఆయన సువార్త భారాన్ని మనము మోసే వారముగా ఉండాలి. ప్రతి దినము ఎలా వీలైతే అలా మన పొరుగు వారితో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన స్నేహితులతో, పొరుగు వారితో ఉన్నప్పుడు పొరుగు వారితో, నువ్వు ఎవరితో కలిసి ఉంటే వారితో మనము దేవుని క్రియలను, దేవుని ప్రేమను ప్రకటించే వారముగా ఉండాలండి. అది 3వదిగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఏమని చెప్పానండి? మొదటిది, మన పాపంలో ఒప్పుకోవడము, ప్రతిదినము మన జీవితంలో మనం పరిశుద్ధపరచుకోవడంలో ఎదగాలి. 2వదిగా, ఆయన వాక్యం అనే
నీరులో వృక్షం ఎదిగినట్లు మన జీవితంలో మనము ఎదగాలి. మూడవది, మన శక్తి కొలది మనము ఆయన సువార్త భారాన్ని మోయాలి. ఈ రెండు మనము చేయగలిగితే మనము రాజు బిడ్డలం అవుతామండి. ఎవరు? రాజు బిడ్డలు. మరి రాజు బిడ్డలు అంటే ఎలా ఉంటారు అని అంటే, రాజు తర్వాత రాజులు అవుతారు. అలాంటి రాజరిక స్థితిని మనము పొందుకోవాలి. ఆత్మీయంగా మీరు ఏ విషయమైనా ఆత్మీయంగానే ఆలోచించండి. లోకపరమైనది ఏది కూడా, ఏ రాజరికమైనా, ఏ గొప్పతనమైనా ఏది కూడా మనతో కాదు. దాని మీద ఎప్పుడూ కూడా మన దృష్టి ఉండకూడదు. ఎందుకనంటే మనము మట్టే, మనము తీసుకెళ్ళేది కూడా మట్టి కూడా ఉండదు. కేవలం మన ఆత్మ మాత్రమే మన తండ్రి దగ్గరికి వెళ్తుంది. కనుక మన ఆత్మీయ స్థితిలో మనకి ఎప్పుడూ కూడా ఈ లోకపు ఆస్తుల వైపు, ఈ లోకపు అంతస్తుల వైపు, ఈ లోకంలో ఉన్న బిడ్డల వైపు, కుటుంబం వైపు, వారికి ఏం మిగుల్చుతున్నాము, వారికి ఏం సంపాదించి పెడుతున్నాము, ఇలాగున మనం ఎప్పుడూ కూడా ఆలోచించే వారముగా ఉండకూడదు. మన ఆత్మీయ స్థితిలో ఎప్పుడూ కూడా మనము మన ఆలోచన, మన స్థితిగతి, ఆత్మీయ అంతస్తులో తండ్రికి నువ్వు ప్రియమైన స్థితిలో ఉన్నావా లేదా అన్నదే మనము ఆలోచన చేసుకోవాలి. మరి మీ తండ్రికి మీరు ప్రియమైన వారిగా ఉన్నారా? తండ్రి ప్రేమను మనం పొందుకుంటున్నామా? ఆయన్ని బాధపరుస్తున్నామా? గాయపరుస్తున్నామా? లేదు ఆయన కోసం మనము సిలువనెత్తుకొని ప్రయాసపడుతున్నామా? అది మనము గ్రహించుకొని మన ప్రవర్తన మనం సరిదిద్దుకుంటూ ప్రతి దినము కూడా మనము ఈ 3 అలవాట్లు మనము అలవాటు చేసుకోవాలండి. ఈ 3 మన దినచర్యలో ఉండేటట్లు మనము ఆలోచన చేసుకొని, ఈరోజు నేను ఈ 3 పనులు చేశానా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.